హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ చేశాను. ఇది మనం కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. ఉడకబెట్టకుండా చేసే విధానం అన్నమాట ఇది. గుడ్లు అనేవి ఉడకబెట్టకుండా మనం ఎగ్ పులుసులాగా పెట్టుకుంటాం. అదనమాట ఈ కర్రీ అనేది. ఎలా చేస్తాము ఉడకబెట్టకుండా అని అనుకుంటున్నారా? ఒకసారి చూసేయండి వీడియో. కావలసిన పదార్థాలు చేసే విధానం నేను చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. అవి గుడ్లు ఉడకబెట్టలేదు చూసారు కదా. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి వేయించేసుకోవాలన్నమాట. ఇవి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అని చెప్పేసి నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసేసి వేయించుకుంటాను అన్నమాట. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది కొంచెం తొందరగా మగ్గిపోతుంది, అందుకని చెప్పేసి సాల్ట్ వేస్తాం. చాలా బాగుందండి. ఈ వేలో చేస్తే కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంది. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను నేను. అది కూడా కలిసే వరకు కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం కదా. అదిగోండి ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఆ ఉప్పు, కారం అది కొంచెం కరిగే వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ ఎగిరిపోనివ్వాలి. ఏ పులుసులోకైనా సరే నేను ఇలా వాటర్ వేస్తాను, తెలుసు కదా మీకు. ఇలా వాటర్ వేసేసి ఆ వాటర్ మగ్గిపోయిన తర్వాత వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుంటాం అన్నమాట. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసేసి మనం ఈ కర్రీలో వేసుకుంటాం. సేమ్ ఇదేంటంటే మనం ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా, పులుసు పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే. కానీ అక్కడ మనం ఎగ్స్ ఉడకబెట్టుకుంటాము, ఇక్కడేమో ఉడకబెట్టుకోం అనమాట, అంతే తేడా. చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత ఆ పులుసు కొద్దిగా ఎగరనిచ్చి, పూర్తిగా ఎగిరిపోకూడదండి. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం ఎగ్స్ పగలగొట్టేసి అందులో వేసుకోవాలి. వేసేసి సిమ్లో పెట్టామంటే కదపకుండా అలా ఉంచేస్తే ఎగ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఎగ్ అనేది చితికిపోకుండా ఉంటుంది అన్నమాట, గుడ్డులాగా ఉంటుంది. అదిగోండి చూస్తున్నారు కదా, అలా ఉంటుంది అన్నమాట. ఇలా ఒకవైపు అయిన తర్వాత మనం రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంది ఈ కర్రీ కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే. నాకైతే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటం, కానీ చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గా వచ్చిందనమాట. ఇంకా ఇలా దగ్గరగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి, ఇంతే కూర. అదిగోండి చూసారా ఎగ్. నేను వండింది నాటుకోడి గుడ్లు కదా, అందుకే అలా చిన్నగా కనిపిస్తున్నాయి. అది నాటుగుడ్లు చేశాను కదా నేను ఇవాళ కర్రీ, అందువల్ల ఎగ్ అనేది చిన్నగా ఉంది. అంతేనండి, అయిపోయింది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.